told you last time మరి గడిచిన వారం నేను చెప్పినట్టుగా that God is doing something very powerful in this month of July. ఈ జూలై మాసంలో దేవుడు ఏదో ఒకటి గొప్ప కార్యాన్ని, శక్తివంతమైన కార్యాన్ని చేస్తూ ఉన్నాడు. Yet at the same time there are attacks. ఆ సమయంలోనే కొన్ని మన మీద ఒక దాడి జరగడానికి కూడా ఆస్కారం ఉంది. All the attacks are on mind. అవన్నీ కూడా మన మనసు మీద జరిగే దాడిగా చూస్తూ ఉన్నాం. As I told you, I met so many people mentally upset in last few weeks. గడిచిన కొన్ని వారాలుగా చాలా మంది ఆ మానసికంగా వారు ఒక అప్సెట్ అయిన లేకపోతే ధైర్యాన్ని కోల్పోయిన వారుగా ఉన్నారు. In most of the cases you can't blame anybody. మరి ఆ విషయాలని గమనించినప్పుడు ఎవరి మీద కూడా మనం నేరాన్ని మోపే విధంగా లేవవి. I mean the easiest person to blame is the devil. మరి సాతాన్ని అయితే మనం సులభంగా మనం నేరం వాడి మీద వేసేయచ్చు. But in those cases you can't even blame devil. అవి ఎటువంటి విషయాలు వారి జీవితంలో జరిగాయంటే మన సాతాను మీద కూడా నేరాన్ని వేయలేము. Do you know why? ఎందుకో తెలుసా? Because your mind is your responsibility. ఎందుకంటే నీ యొక్క మనస్సు అనేది నీ యొక్క బాధ్యతగా ఉంటుంది. You see, upset mind upsets everybody. కాబట్టి ఒకసారి ఎప్పుడైతే మనసు కలత చెందిందో అనేకుల యొక్క వారి మనసును కూడా వీరు పాడు చేస్తారు. It's not just you upset your own life, you upset your family, you upset everything around you. కాబట్టి కేవలం ఏదో నీ మనసుని గాయపరచుకొని పాడు చేసుకోవడానికి కాదు, కానీ నీ కుటుంబాన్ని చుట్టూ ఉండే వారందరి మనసులు కూడా నీ వల్ల బాధపరచబడతాయి. If you want to experience victory in your life, కాబట్టి విజయాన్ని నీ జీవితంలో నువ్వు చూడాలి అనుకుంటే you need to strengthen your mind. నీ మనసుని నీవు బలపరచుకోవాలి. You know, Bible talks about strength in soul. We spoke about it last week. కాబట్టి మనలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రాణంలో ఉండే బలాన్ని గురించి పోయిన వారం మనం చూసాం. But you know, I began to realize there are many other things we need to discuss as a church. కాబట్టి సంఘంగా ఇంకా చాలా విషయాలు మనము ఆలోచించవలసి ఉన్నది అని చెప్పి నేను గ్రహిస్తూ వచ్చాను. Let's go to the book of Isaiah chapter 43. 43 యెషయా గ్రంథం చూద్దాం. Verse 18 and 19. 18-19 వచనాలు. Do not remember the former things, nor consider the things of old. Behold, I will do a new thing. Now it shall spring forth. Shall you not know it? I will even make a road in the wilderness and river in the desert. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులు తలంచుకొనకుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా? నేను అరణ్యంలో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. In nutshell, what God tells is, మరి ఒక మాటలో చెప్పాలంటే ఇక్కడ దేవుడు చెప్పే మాట, don't think about what happened before. ఇంతకు ముందు ఏం జరిగిందో దాని గురించి నువ్వు ఆలోచించొద్దు. I'm moving you forward. నేను నిన్ను ముందుకు నడిపిస్తూ ఉన్నాను. Amen. Moving you forward towards something which is better, which is greater, which is more glorious. కాబట్టి ఇంకా మంచిది, శ్రేష్టమైనది, మహిమకరమైన దాని వరకు దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. I want to tell you, church, that God is moving you forward to something better, something greater, and something far more glorious. కాబట్టి దేవుడు మన సంఘాన్ని ముందుకు నడిపిస్తూ ఉన్నాడు, ఒక మంచి విషయం వైపు, మరి శ్రేష్టమైన విషయం వైపు, అదేవిధంగా మహిమకరమైన విషయం వైపు. See, I'll tell you, Ansi actually failed to express the total excitement that's in her. కాబట్టి ఆన్సీ ఆమెలో ఉన్నటువంటి ఆ యొక్క ఉత్సాహాన్ని, ఆ ఎక్సైట్మెంట్ని చెప్పడంలో కొంచెం వరకు విఫలమైందని చెప్పొచ్చు. Am I right, Ansi? Okay. You know, she sent me a message at 7:15 p.m. day before yesterday. Day before yesterday. 2 రోజుల క్రితం అనుకుంటా, దాదాపు 7-15 ఆమె ఒక మెసేజ్ పంపింది నాకు. Short message. మరి చిన్న మెసేజ్ అది. But I could see all that excitement and that happiness and joy in that message. కాబట్టి ఆ యొక్క మెసేజ్ లోనే చాలా సంతోషము, ఆనందము, ఆ ఉత్సాహం అంతా కనబడింది నాకు. You know what was that message? ఆ మెసేజ్ ఏంటో తెలుసా మీకు? Pastor, I mean, this is how I heard her. Pastor, my parents have agreed to come for the marriage. కాబట్టి పాస్టర్ గారు మా తల్లిదండ్రులు నా వివాహానికి రావడానికి ఒప్పుకున్నారు. Did I express correctly? No, it was a text message, but I heard it. నేను ఆ విధంగా విన్నాను. Text message, but I heard it. ఆమె రాసి పంపించినా కూడా ఎందుకో నాకు చెవులకి ఆ విధంగా వినబడింది. Right, Nancy? You see, you know, the whole thing about her parents was they were stuck at one point. ఎందుకంటే వారి తల్లిదండ్రుల విషయం మనం గమనించినప్పుడు ఒక విషయంలో వారు ఆ విధంగా అక్కడ ఆగిపోయినారు, వారు ముందుకి బయటికి రాలేకపోతున్నారు. You see, sometimes you need dhakka, that you need to push
the vehicle forward when it is stuck. కాబట్టి కొన్నిసార్లు బండి ఆగిపోయింది అనుకోండి, ఒక విధంగా మనం దాన్ని నెట్టి ముందుకు తీసుకుని వెళ్ళాలి. What God always desires, that we may continue to move forward and not get stuck. కాబట్టి దేవుడు మన నుంచి ఏమి కోరుతున్నట్టే మనము ఆ క్రమక్రమంగా ముందుకు వెళ్ళే వారముగా ఉండాలి, కానీ ఎక్కడ మనం ఆ విధంగా ఆగిపోకూడదు అని. Yet many people in many areas of their life and journey are simply stuck. కాబట్టి చాలా మంది వారి జీవితం విషయంలో కావచ్చు, వారి జీవిత ప్రయాణం విషయంలో కావచ్చు, వారు ముందుకు సాగలేక ఆ విధంగా అక్కడ ఒక ఆగిపోయి ఇరుక్కుపోయి ఉన్నారు. I'll give an example. ఒక ఉదాహరణ మీకు చెప్తాను. In the book of Genesis, ఆదికాండం మనం గమనిస్తే chapter 11, 11వ అధ్యాయంలో I want you to listen very carefully, చాలా జాగ్రత్తగా ఈ మాటలు మీరు గమనించండి. because this is about the father of fathers. కాబట్టి మన తండ్రులకు తండ్రి అయిన వాడు ఆయన. Okay, Terah, his name is Terah, ఆయన పేరు తేరాహు. not Terah, Terah. తేరాహు అని పేరు. Okay, and Terah took his son Abram and his grandson Lot, the son of Haran, and his daughter-in-law Sarai, his son, Abram's wife, and went out with them from Ur of Chaldeans to go to the land of Canaan. 11:31 ఆదికాండం. తేరాహు తన కుమారుడు అబ్రామును, తన కుమారుడు అనగా హారాను కుమారుడు లోతును, తన కుమారుడు అబ్రాము భార్య అయిన శారాయి అను తన కోడలను తీసుకొని కనానుకు వెలుటకు కాల్దీల ఊరను పట్టణంలో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి. I want you to notice, ఒక మాట మీరు ఇక్కడ గమనించండి. where was Terah taking his family? తన కుటుంబాన్ని ఎక్కడికి తేరాహు తీసుకొని వెళ్తూ ఉన్నాడు? Canaan. Now what do you remember about Canaan? కానానుకు తీసుకెళ్ళి వెళ్తాడు. కానాన్ అంటే మీకు ఏం జ్ఞాపకం వస్తుంది? Is it not the land which God brought Abraham to go to? కాబట్టి ఇది ఆ దేశమే కదా, అబ్రహామును దేవుడు బయటికి తీసుకుని వచ్చి నడిపించే దేశం కదా అది. Could it be possible that God also had spoken to Terah to move to Canaan? కాబట్టి కనానుకు ప్రయాణమై వెళ్ళు అనే మాట తేరాహు కూడా దేవుడు చెప్పి ఉండే అవకాశం ఉందేమో కదా. Yes. So Terah was moving with his family towards Canaan. కాబట్టి కనాను వైపు తేరాహు తన కుటుంబంతో కలిసి ఆయన ప్రయాణం చేస్తూ ఉన్నాడు. But what happened? అయితే ఏం జరిగింది అక్కడ? He got stuck. ఆయన ఒక దగ్గర ఆగిపోవాల్సి వచ్చింది. Now why he got stuck is not written. అది ఎందుకు అక్కడ ఆగిపోయాడో అయితే ఇక్కడ రాయబడి లేదు. So it says, and they came to Haran and dwelt there. So the days of Terah was 205 years, and Terah died in Haran. కాబట్టి వారు హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించారని, తేరాహు బ్రతికిన దినం 205 ఏండ్లు అని, తేరాహు హారానులో మృతి పొందిను అని రాయబడింది. He who was destined to go to Canaan got stuck in Haran. కాబట్టి మరి కనానుకు వెళ్ళవలసినటువంటి ఆయన మరి హారాను వరకు వచ్చి అక్కడ ఆగిపోయినట్టుగా చూస్తూ ఉన్నాం. Could be that's the city he built after his son. కాబట్టి తన కుమారుడి పేరును బట్టి ఆయన ఆ యొక్క పట్టణాన్ని కట్టి ఉండొచ్చేమో. Could be he was very comfortable over there. లేకపోతే ఎంతో మంచిగా ఆయనకి కంఫర్టబుల్ గా ఆహ్లాదకరంగా ఆ స్థలం ఉన్నదేమో. Whatever may be the reason. కారణాలు ఏమైనా అయి ఉండొచ్చు. But what we understand is this man got stuck. కాబట్టి మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే ఈ మనిషి ఇక్కడ నుంచి ముందుకు సాగలేక అక్కడ ఆగిపోయి ఉన్నాడు. That's why we hear God called Abraham out of his father's house and out of his country. కాబట్టి దానిని బట్టి దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు తన తండ్రిలో నుంచి అదే విధంగా తన యొక్క దేశంలో నుంచి బయటికి రమ్మని చెప్తాడు. Why that word is used, called out of his father's house? తన తండ్రి ఇంటిలో నుంచి దేవుడు ఆయన పిలిచాడనే పదం ఎందుకు వాడబడింది? Because his father's house was stuck. ఎందుకంటే ఆయన తండ్రి ఇల్లు ఆ విధంగా వారు అక్కడ ఆగిపోయి ఉన్నారు వాళ్ళు. See, God's plan had to move forward. ఎందుకంటే దేవునికి ప్రణాళికలు అనేవి కూడా అవి ముందుకు కొనసాగుతూ వెళ్ళాలి. I'll tell you, my brothers and sisters, సహోదరులారా, even in your life God's plan needs to keep moving forward. కాబట్టి నీ యొక్క జీవితంలో కూడా దేవుని యొక్క ఉద్దేశం ప్రణాళికలు అవి కొనసాగుతూ ముందుకు వెళ్ళాలి. If you do not move forward and get stuck, కాబట్టి ఒకవేళ ఆ విధంగా ముందుకు వెళ్ళకుండా ఆ విధంగా ఆగిపోయి లేకపోతే కొన్ని పరిస్థితుల్లో ఇరుక్కుని పోయింటే, I find this word very sad. 250 years he lived and died. కాబట్టి అక్కడ 205 ఏండ్లు ఆ విధంగా ఆయన అక్కడే ఉండిపోయాడు, ఆ తర్వాత చనిపోయాడు. I don't know how long did Abraham live. అబ్రహాం బ్రతికిన సంవత్సరాలు ఎన్ని?
I'm not sure. But more than 100 years for sure. 100 కన్నా ఎక్కువే. Definitely not 250 years. దాదాపుగా 250 సంవత్సరాలు అయితే కాదు. But do you realize he reached where God wanted him to reach? కానీ మీకు గమనిస్తున్నారు అక్కడ ఆయన దేవుడు ఏ స్థలానికి వెళ్ళాలని అబ్రాహామును కోరుకున్నాడో ఆ స్థలాన్ని ఆయన చేరుకున్నాడు. Let me tell you, God is not interested in you. Devil is not interested in your soul. కాబట్టి మీ యొక్క ఆత్మ విషయంలో లేదా ప్రాణం విషయంలో సాతానికి ఏ ఆసక్తి లేదు. 175 he lived. 175 సంవత్సరాలు అబ్రహాం బతికాడు. The reason God is interested in your spirit or in your soul. That's why Jesus came and died. కాబట్టి మరి దేవుడైతే నీ యొక్క ఆత్మ విషయం కావచ్చు, నీ ప్రాణం విషయం కావచ్చు ఆసక్తి కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన యేసు ప్రభుగా లోకానికి వచ్చి చనిపోయాడు. Devil is not interested in your money or your property. నీ యొక్క ఆస్తి విషయంలో, డబ్బు విషయంలో ఆ సాతానికి ఏ ఆసక్తి లేదు. Because that's not going to make devil rich. ఆ దాని వల్ల సాతానేమి గొప్పవాడేమి కాలేడు. What he wants is to stop you from accomplishing the purpose of God in your life. కాబట్టి నీ జీవితంలో దేవునికి ఏదైతే ఉద్దేశం కలిగి ఉన్నాడో ఆ ఉద్దేశము నెరవేర్చబడకుండా చేయడమే వాడి పని. That's why he tries to create different circumstances that your progress may be halted. కాబట్టి దాన్ని బట్టి అనేక పరిస్థితులు వాడు మన చుట్టూ కల్పిస్తూ ఉంటాడు. దానిని బట్టి మనం కొన్నిసార్లు మన ప్రయాణాన్ని ఆపివేసుకుంటూ ఉంటాం. Do you remember the statement of Paul the apostle? మరి అపోస్తలుడైన పౌలు చెప్పిన మాట మీకు జ్ఞాపకం ఉందా? He says, this is what I do. నేను ఈ పని చేస్తున్నానని చెప్తున్నాడు ఆయన. Forgetting what is behind, నా వెనక ఉన్న వాటిని మర్చిపోతున్నాను. I push forward towards my call. నా యొక్క పిలుపు వైపు నేను చూడడానికి దాన్ని అందుకోవడానికి నేను ముందుకు వెళ్తూ ఉన్నాను. He says push means there is a resistance to moving forward. అనగా ఆయన ముందుకు వెళ్ళకుండా ఆయన ఆపుతూ ఉన్నప్పుడు దాన్ని ఎదిరిస్తూ ఆయన తాను నెట్టుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాడు. Definition of success could be different for different people. మరి సక్సెస్ యొక్క నిర్వచనాన్ని మనం చూసినప్పుడు చాలా మందికి అది వేరుగా ఉండొచ్చు. But according to me, నా వరకు God's definition of success is simply accomplishing what God has called you to do. కాబట్టి దేవుని దృష్టిలో మరి సక్సెస్ యొక్క నిర్వచనం ఏంటంటే దేవుడు నిన్ను ఎందుకోసం పిలిచాడో ఆ కార్యాన్ని నెరవేర్చడమే సక్సెస్. I believe the maid in Naaman's house was successful. కాబట్టి నామాన్ ఇంట్లో ఉన్నటువంటి ఒక పని పిల్ల ఆమె సక్సెస్ఫుల్ గా ఉండింది. Because she accomplished her purpose. ఏ ఉద్దేశంతో అక్కడ ఉందో ఆ ఉద్దేశాన్ని ఆమె నెరవేర్చింది. Saul, who was the king of Israel, was unsuccessful. కాబట్టి మరి సౌలు ఇశ్రాయేలుకు రాజుగా ఉన్నాడు కానీ ఆయన సక్సెస్ఫుల్ రాజుగా లేడు. Because remember, Samuel tells now God would have established your kingdom forever. కాబట్టి సమూయేలు చెప్పిన మాట ఏంటి? మరి దేవుడు నీ యొక్క రాజ్యాన్ని స్థిరపరిచి ఉండేవాడు. Saul in his journey got stuck. కాబట్టి సౌలు కూడా తన యొక్క ప్రయాణంలో ఆ విధంగా ముందుకు కొనసాగలేక ఆయన ఆగిపోయాడు. It doesn't matter how comfortable you are, how rich you are, how successful you are. What really matters is, are you progressing forward towards God's purpose? కాబట్టి నువ్వు ఎంత సౌఖ్యంగా ఉన్నావు లేకపోతే ఎంత ధనవంతుడిగా ఉన్నావు అది ముఖ్యం కాదు, కానీ నువ్వు ఏ విధంగా దేవుని యొక్క ప్రణాళిక ప్రకారంగా నువ్వు ముందుకు వెళ్తున్నావా లేదా అన్నదే ప్రాముఖ్యమైన విషయం. And you know what plays important mind either about moving forward or getting stuck? మరి మన మనసులో ఆ విధంగా మనం ముందుకు వెళ్ళకుండా లేకపోతే ఆగిపోవడానికి ఒక ప్రాముఖ్యమైన విషయం ఏదంటే తెలుసా మీకు? Your thinking. నీ యొక్క ఆలోచనలు. You know one great prophet Bible talks about? మరి ఒక గొప్ప ప్రవక్త గురించి దేవుని వాక్యం ఈ మాట చెప్తూ ఉంది. Elijah. మరి ఏలియా గురించి. We have no doubts about Elijah's anointing. ఆయన యొక్క అభిషేకాన్ని గురించి మనకు ఎటువంటి సందేహాలు లేవు. We have no doubts about Elijah's commitment towards God. కాబట్టి దేవుని విషయం ఆయనకుండే ఆ యొక్క కమిట్మెంట్ విషయం కూడా మనకు ఎటువంటి సందేహాలు లేవు. But do you know even Elijah got stuck at one point? ఒక సమయంలో మరి ఏలియా కూడా ముందుకు సాగలేక ఆగిపోయిన సందర్భం ఉంది. ఆ విషయం మీకు తెలుసా? Don't blame Jezebel for that. మరి యెజబెల్ మీద మీరు నేరం మోపకండి దాన్ని బట్టి. Jezebel was against him, but that has nothing to do with Elijah getting stuck. కాబట్టి యెజబెల్ ఆ ప్రవక్త విషయంలో వ్యతిరేకంగా ఉన్నా కూడా ఆ విధంగా ఏలియా ఆ రోజు ఆగిపోవడానికి గల కారణము యెజబెల్ కాదు. It was his mind. అది ఆయన యొక్క మనస్సు, ఆయన ఆలోచన. Definitely Jezebel played an important role in influencing his mind. కాబట్టి ఆయన మనసు మీద ప్రభావాన్ని చూపే విషయంలో యెజబెల్ తప్పకుండా ఒక ప్రముఖమైన పాత్రను పోషించింది. But it was because Elijah allowed his mind to wander. కాబట్టి కానీ ఇక్కడ ఏలియా ఏం చేశాడంటే తన మనసు ఆ విధంగా ఆ దారి తప్పి పోవడానికి ఆయన ఒక అవకాశాన్ని ఇచ్చాడు. See 1 Kings 19th chapter. మొదటి రాజులు 19వ అధ్యాయం మనం చూస్తే
verse 13 onwards. 13 నుంచి మనం చూస్తూ ఉన్నాం. So it was when Elijah heard it that he wrapped his face in his mantle and went out and stood in the entrance of the cave. Suddenly a voice came to him saying, "What are you doing here, Elijah?" And he said, "I have been zealous for the Lord God of hosts, because the children of Israel have forsaken your covenant, torn down your altars, and killed your prophets with the sword. I alone am left, and they seek to take my life." కాబట్టి మొదటి రాజులు 19:13 వచనం మనం చూస్తూ ఉన్నప్పుడు ఏలియా దాన్ని విని తన దుప్పటితో ముఖము కప్పుకొని బయలుదేరి గుహ వాకిట నిలిచెను. అంతలో ఏలియా, ఇచ్చట నీవేమి చేయుచున్నావని ఒకడు పలికిన మాట అతనికి వినబడను. అందుకు అతడు, ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠలను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గం చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతి దేవుడు నాకు యెహోవా కొరకు మహారోషం గలవాడిని, నేను ఒక్కడినే మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణము తీసివేయటకే చూచుచున్నారని చెప్పాను. Do you realize his problem? ఆయన యొక్క సమస్య మీకు అర్థమవుతుందా? I am the only one. నేను ఒక్కడనే మిగిలాను, ఇంకా Nobody is there like me. నాలాంటి వాళ్ళు ఎవరు ఇక్కడ లేరు. ఇంకా Everybody has compromised. ప్రతి ఒక్కరు ఏదో విధంగా వాళ్ళు సర్దుబాటు చేస్తున్నారు In జీవితంలో. other scripture, God shakes him and tells him, "No, don't think like that. There are 7,000 people who have not bowed their knees." ఇంకొక సందర్భంలో దేవుడు ఆయన కొద్దిగా చెప్తాడు, నువ్వు అలా అనుకోవద్దు, 7,000 మంది ఉన్నారు ఆ విధంగా బయలుదేవతకి మొక్కని వాళ్ళు అని. Elijah was thinking, "मैं इच तुरुंग चियो और कोई भी नहीं बचा." కాబట్టి ఏలియాను నేనే మిగిలిపోయిన వాడిని గొప్ప ఇంకెవరు లేరు అనుకున్నాడు. We see that is why he got stuck in, and what God tells after that. కాబట్టి దాని తర్వాత దేవుడు చెప్పిన మాట మనం గమనించి అక్కడ మనం ఆయన ఆగిపోయిన పరిస్థితి చూస్తాం. Just listen very carefully. చాలా జాగ్రత్తగా ఈ మాట మీరు Then the గమనించండి. Lord said to him, "Go, return on your way to the wilderness of Damascus. Then you arrive, anoint Hazael as the king of Syria. Also you shall anoint Jehu, the son of Nimshi, as the king of Israel, and Elisha, the son of Shaphat of Abel Mahola, you shall anoint as prophet in your place." అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చినది ఏమనగా, నువ్వు మరలి అరణ్య మార్గమున దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి సిరియా దేశం మీద హజాయేలును పట్టాభిషేకం చేయము, ఇశ్రాయేలు వారి మీద నింషి కుమారుడైన యోహుకు పట్టాభిషేకం చేయము, నీకు మారుగా ప్రవక్త యునుటకు అబెల్మే హోలా వాడైన షాఫాత్ కుమారుడైన ఎలీషాకు అభిషేకము చేయము. What does that mean? ఆ మాట యొక్క అర్థం ఏంటి? God is telling Elijah, you think like that, okay, I'm giving you your retirement. కాబట్టి నువ్వు ఆ విధంగా ఆలోచిస్తున్నావు ఏలియా, కాబట్టి ఇదిగో నీకు ఆ పదవి విరమణ సమయం వచ్చింది. Do you realize what is happening here? ఇక్కడ ఏం జరుగుతుందో మీరు గమనిస్తున్నారా? Elijah, who was moving forward so well in the plan of God, somehow got stuck because of his thinking. కాబట్టి మరి ఏలియా ఆ విధంగా దేవునికి ప్రణాళికలో చాలా బలంగా ముందుకు సాగుతున్న వాడు ఎక్కడో ఒక దగ్గర ఆలోచన మారి ఆయన ఆగిపోయిన స్థితి మనం చూస్తున్నాం. But do you also realize that did not stop the work of God? కానీ ఇంకొక విషయం కూడా మీరు గమనిస్తున్నారా? దీని వలన దేవుని పని, దేవుని ప్రణాళిక ఆగలేదు. See, my brothers and sisters, కాబట్టి సహోదరులారా, none of us are indispensable. కాబట్టి మనలో ఎవరు కూడా అంటే నేను లేకపోతే ఇంకెవరు లేరు అన్నట్టుగా ఎవరు ఉండము. Every one of us, we must take this seriously. కాబట్టి మనం ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా సీరియస్గా తీసుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. There was a time I used to think the work that God has to be, God wants to do through me, nobody else can do. కాబట్టి నేను అనుకున్నాను ఇంతకు ముందు ఆ విధంగా, అంటే ఏదైతే కార్యాన్ని దేవుడు నా ద్వారా చేయాలనుకుంటున్నాడో నా ద్వారానే చేస్తాను, ఇంకెవరి వల్ల చేయలేడు అనుకున్నాను. I am so special. ఎందుకంటే నేను ఒక ప్రత్యేకమైన వ్యక్తిని నేను. But I thank God he deflated my ego. కానీ ఆ విధంగా ఉన్న అహంకారాన్ని దేవుడు తగ్గించాడు. I realize if I do not cooperate with God, God is not going to change his plan. God's purpose is not going to stop. కాబట్టి నేను గ్రహించిన విషయం మీద, ఒకవేళ నేను దేవుడికి సహకారం అందించకపోతే దేవుడు తన ప్రణాళికను మార్చడు, కానీ తన పని తాను చేసుకుంటూ వెళ్తాడు. Do you realize though God never wanted to retire Saul, God was raising David at the same time. కాబట్టి మరి సౌలుని ఆ రాజును నుంచి తప్పించాలన్న ఆలోచన మరి దేవునికి లేకపోయినా కూడా ఇంకొక వైపు నుంచి దేవుడు దావీదుని సిద్ధం చేస్తూ వచ్చాడు. So if Saul gets stuck, God's plan won't get stuck. కాబట్టి ఎప్పుడైతే సౌలు ఏదైనా కారణం వల్ల ఆయన ఆగిపోవాల్సి వస్తే దేవుని ప్రణాళిక ఆగిపోకుండా ఉంటుంది. My brothers and sisters, కాబట్టి సహోదరులారా, we need to be careful in our lives. మన జీవితంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. Otherwise we will get stuck and unnecessarily miss the goal that God has for us. కాబట్టి ఆ విధంగా మనం జాగ్రత్తగా లేకపోతే మనం ఆగిపోయే అవకాశం ఉంది. దేవుడు మన కోసం నియమించినటువంటి ఆ యొక్క గమ్యాన్ని మనం చేరుకోకుండా ఉండిపోతాం. The reason God has picked you, the reason God has chosen you, because he knows that everything that is needed
is within you. కాబట్టి దేవుడు నిన్ను పిలిచాడు అంటే, దేవుడు నిన్ను ఎంచుకున్నాడు అంటే కారణం ఏంటంటే ఆయన కార్యం నెరవేర్చడానికి కావాల్సినంతా కూడా నీలో ఉన్నది అని దేవుడు గుర్తించాడు. Let me tell you this secret. ఈ యొక్క రహస్యాన్ని కూడా నేను మీకు చెప్తాను. You don't need anything more. నీకు ఇంకా ఏదో ఎక్కువగా కావాల్సినట్టు ఏమీ లేదు. What is needed to fulfill the purpose of God at this moment is given to you. కాబట్టి దేవుని యొక్క ప్రణాళిక నీ జీవితంలో నీవు నెరవేర్చడానికి ఏది కావాలో అది ఇప్పుడు నీలో ఉన్నది. When people think that if I get that I will do this, or if I get this I will do that. కాబట్టి ఒక నాకు అది నేను పొందుకుంటే నేను దాన్ని చేస్తాను అన్నట్టుగా కొన్నిసార్లు ప్రజలు అనుకుంటూ ఉంటారు. It never works. ఆ విధంగా అది పని చేయదు. I work with what I have. నాకు ఏదైతే నేను పొందుకుని ఉన్నానో దానితో నేను నా పని ప్రారంభిస్తాను. You see, my brothers and sisters, సహోదరి సహోదరులారా, you have sufficiency, therefore do not stop, simply keep moving ahead. కాబట్టి నీకు కావాల్సినంత కూడా సమృద్ధిగా నీకు ఇవ్వబడింది కాబట్టి నీవు ప్రయాణాన్ని ఆపకు, ప్రయాణంలో నువ్వు కొనసాగి ముందుకు వెళ్ళు. There is nothing like stagnant phase in Christian life. క్రైస్తవ జీవితంలో ఆ విధంగా కదలకుండా మెదలకుండా ఆగిపోయిన స్థాయి అంటూ ఉండదు. You are either growing in the Lord or you are sliding back away from God. కాబట్టి నువ్వు ప్రభువులో ఎదుగుతూ అన్నా ఉంటావు, లేకపోతే ప్రభువులో నువ్వు వెనకంజ వేస్తూ అన్నా ఉంటావు. Don't think that you are invincible or you are the best or you are indispensable. కాబట్టి ఎప్పుడు కూడా నువ్వు చాలా ప్రాముఖ్యమైన వాడివి, చాలా గొప్పవాడివి, నువ్వు లేకుండా ఈ పని ఎవరు చేయలేరు, ఆ విధంగా గొప్పగా ఊహించుకోవద్దు. That's why, my brothers and sisters, దాన్ని బట్టి సహోదరి సహోదరులారా, we need to keep our mind focused upon God. దాన్ని బట్టి మన యొక్క దృష్టి దేవుని మీద మనం పెట్టవలసిన వారముగా ఉంటూ ఉన్నాం. In Numbers 14 we will see exactly opposite of Elijah happening and people getting stuck again. కాబట్టి మరి ఏలియా విషయం ఏం జరిగింది దానికి వ్యతిరేకంగా ఇంకొక సందర్భం మనం చూస్తాం. అది సంఖ్యాకాండము 14వ అధ్యాయంలో ఆ మాటలు ఉన్నాయి. You know, people of Israel were right at the border of the promised land. ఇశ్రాయేలు ప్రజలు వాగ్దాన భూమికి దగ్గరలో ఉన్నారు, ఆ సరిహద్దులో ఉన్నారు. Now my question number 1. ఒక మొట్టమొదటి ప్రశ్న మీకు వేస్తున్నాను. Was it God's will for people of Israel to enter the promised ఆ land? వాగ్దాన భూమిలోనికి ఇశ్రాయేలు జనాంగం వెళ్ళాలని చెప్పి అది దేవుని ప్రణాళికనా కాదా? No doubt about it. దాని విషయంలో ఎవరికి సందేహం లేదు కదా. Was God with them? దేవుడు వారితో ఉన్నాడా? Was God's promise with them? దేవుని వాగ్దానం వారితో ఉందా? But did they enter that కానీ time? వారు ప్రవేశించారా ఆ సమయంలో? No. వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు? See, don't you see them getting stuck there because of their thinking? వారి ఆలోచనలను బట్టి అక్కడ వారు కదలలేక లేకపోతే ముందుకు సాగలేక ఉన్నారు, గమనిస్తున్నారా? You know, let's read verse 1 onwards. మొదటి వచనం నుండి మనం చూద్దాం. So all the congregation lifted up their voices and cried, and the people wept that night, and all the children of Israel complained against Moses and Aaron, and the whole congregation said to them, if only we had died in the land of Egypt, or if only we had died in the wilderness. Why has the Lord brought us to this land to fall by sword, that our wives and children should become victims? Should it not be better for us to return to Egypt? So they said to one another, let us select a leader and return to Egypt. అప్పుడు సర్వ సమాజం ఎలుగెత్తి కేకలు వేసెను, ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి, మరియు ఇశ్రాయేలులందరూ మోషే అహరోనుల పైన సనుక్కొనిరి. ఆ సర్వ సమాజం, అయ్యో ఐగుప్తులో మేమేలా చావలేదు, ఈ అరణ్యమందు మేమేలా వచ్చెను, మేమేలా చావలేదు, మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మను ఈ దేశంలోనికి ఎలా తీసుకుని వచ్చెను, మా భార్యలు మా పిల్లలు కొల్లపోదురు, తిరిగి ఐగుప్తునకు వెళ్ళటం మాకు మేలు కాదని వారితో అన్రి. వారు మనము నాయకుని ఒక నియమించుకొని ఐగుప్తునకు తిరిగి వెళుదమని ఒకరితోనొకరు చెప్పుకొనగా, they were equipped by God. దేవుడి ద్వారా వారు అన్ని విధాలు కూడా ఆ సిద్ధం చేయబడిన వారుగా ఉన్నారు. Joshua and Caleb told that the defense of those people has departed from them. కాబట్టి మరి యెహోషువ కాలేబ్ ఏం చెప్తారంటే వారికి ఏదైతే వారిని కాపాడుతుందో వారిని కాపాడుకోవాలనే స్థితిలో ఉన్నారని చెప్తాడు. But what did the other 10 spies tell? మరి మిగతా 10 మంది ఆ యొక్క వేగుల వారు ఏం చెప్తూ ఉన్నారు? They said the land is wonderful. మరి అద్భుతమైన భూమి అది. Just as God told the land is wonderful. మరి దేవుడు ఎలా చెప్పాడో అలాగే ఉంది ఆ భూమి. But those people are big. కానీ అక్కడ ఉండే ప్రజలు మాత్రం చాలా బలంగా ఉన్నారు, Now this పెద్దగా is what they say. ఈ మాట వారు చెప్తున్నారు. We in our own eyes were like grasshoppers before them, and so are we in their eyes. కాబట్టి మరి మా దృష్టిలో మేము వారి ఎదుట గమనించినప్పుడు ఒక మిడతల్లాగా ఉన్నాం, అదే విధంగా వారికి కూడా వారు మమ్మల్ని చూసినప్పుడు వారు కూడా మమ్మల్ని చాలా చిన్నగా మిడతలాగా చూస్తున్నారు. See, I saw myself as a grasshopper before them, and they are also seeing
me as a grasshopper. కాబట్టి వారు నన్ను ఒక మిడతలాగానే చూస్తున్నారు, నేను కూడా నన్ను నేను చూసుకున్నప్పుడు నేను వారి దృష్టికి ఒక మిడతలాగానే కనబడుతున్నాను. It's impossible. కాబట్టి ఇది ఒక అసాధ్యమైన కార్యం ఇది. So let's not go ahead. కాబట్టి ముందుకు వెళ్లకుండా ఆగిపోదాం. See, they got stuck. అక్కడ వారు ఆగిపోయారు. Now, there was Elijah who thought, I am the best one and I am the only one left. He got stuck. కాబట్టి ఏలియా కూడా అక్కడ మరి ఆ ప్రత్యేకమైన వాడిని నేనే ఒక్కనే మిగిలిన అనుకున్నాడు, కానీ అక్కడ ఆయన ఆగిపోయాడు. Now these guys, they are thinking we are nothing, we don't have the capacity, and they got stuck. ఇక్కడ వీరైతే మాకు ఏమీ లేదు, మేము అసలు ఏమీ పనికిరాని వారము అని వీరు ఆగిపోతున్నారు. There could be 10,000 reasons, my brothers and sisters. కాబట్టి 10,000 కారణాలు నీకు ఉండొచ్చు సహోదరి సహోదరా. 10,000 reasons for you to remain where you are. నువ్వు ఎక్కడ ఉన్నావో అక్కడ ఆగిపోవడానికి 10,000 కారణాలు ఉండి ఉండొచ్చు. But there is one reason to move forward. కానీ ఒకే ఒక కారణం ఉంది నువ్వు ముందుకు వెళ్ళడానికి. Because God doesn't want you to remain where you are. God wants you to move forward in your life. కాబట్టి నీ జీవితంలో నువ్వు ముందుకు సాగాలని దేవుడు కోరుతున్నాడు. నువ్వు ఎక్కడ ఉన్నావో అక్కడ నిలిచి ఉండకూడదని దేవుడు కోరుతూ ఉన్నాడు. You know, whether it is in the relationships, whether it is about understanding, knowledge, spiritual, any and every single way, do not get stuck. కాబట్టి అది మానవ సంబంధాల విషయంలో కావచ్చు, గ్రహింపు విషయంలో కావచ్చు, జ్ఞానం విషయంలో కావచ్చు, ఆత్మీయ విషయంలో, ఏ విషయంలో కూడా ఎప్పుడు కూడా నువ్వు ఆ విధంగా కొన్ని పరిస్థితుల్లో ఇరుక్కుని పోయి ఉండొద్దు. Sometimes it may mean you need to step in the dark and you don't see anything ahead. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే నువ్వు చీకట్లో కాలు పెట్టాల్సి వస్తుంది, నీకేం కనబడదు. You see, when God called Abraham out, he didn't know anything about that land. కాబట్టి అబ్రహామును కూడా దేవుడు పిలిచినప్పుడు అబ్రహాముకి ఏమీ తెలియదు ఆ భూమి గురించి. And I mean, this is how I think that Abraham might have thought. నేను అనుకుంటాను ఈ విధంగా అబ్రహాం ఈ విధంగా ఆలోచించి ఉండొచ్చేమో. Something is lacking in this place. ఈ స్థలంలో ఏదో ఒక కొరత, ఏదో ఒక లోటు ఉంది. It may be comfortable, my family is around, everything is there, but there is something missing. ఇక్కడ నాకు బాగానే ఉంది, నా కుటుంబం ఉంది, ఇవన్నీ ఉన్నా కూడా ఎక్కడో ఏదో ఒక లోటు ఉంది. A kind of vacuum. ఏదో ఒక శూన్యత నాలో గమనిస్తున్నాను. And when God says come out, కానీ ఎప్పుడైతే దేవుడు నువ్వు బయటికి రా అన్నాడో, even though he did not know what lies ahead, he still moved trusting కాబట్టి God. ఆయన ముందు ఏముందో ఆయనకు తెలియకపోయినా కూడా దేవుడి మీద నమ్మకంతో ఆయన ముందుకు అడుగులు వేశాడు. But see, there are so many other angles to this. కాబట్టి అదొక విషయం కాగానే దీని విషయంలో చాలా ఇతర విషయాలు కూడా మనం గమనిస్తాలి. Jesus moved towards Jerusalem. మరి యేసు ప్రభువు వారు యెరూషలేము వైపు ప్రయాణం చేశారు. Bible tells he put his face like a flint to move towards Jerusalem. కాబట్టి ఆ విధంగా అంటే ఆ యొక్క చూపు మరల్చకుండా ఆ విధంగా ఖచ్చితంగా ఆ చూపు కలిగి ఆయన ముందుకు వెళ్ళాడు. Did he know what's going to happen in Jerusalem? యెరూషలేములో ఆయనకి ఏమి జరగబోతుందో ఆయనకి తెలియదా? Yes or no? See, even though he knew what's going to happen in Jerusalem, he still moved forward, not afraid of what's going to happen, but trusting his father. కాబట్టి యెరూషలేముకి వెళ్ళినప్పుడు ఆయనకి ఏమి జరగబోతుందో ఆయనకి తెలుసు, అయినా కూడా ఆయన వెనకంజ వేయలేదు, కానీ ముందుకే వెళ్ళాడు దేవుని మీద, తన తండ్రికి మీద పూర్తి నమ్మకంతో. Even when Paul was moving to Jerusalem, మరి యెరూషలేముకి వెళ్ళాల్సిన సందర్భం పౌలు జీవితంలో కూడా వచ్చినప్పుడు he knew that the chains and the troubles await me. ఆయన కోసం సంఖ్యలు శ్రమలు ఉన్నాయని ఆయనకు తెలుసు. But he said, it doesn't move me. అయినా కూడా నేను కదిలించబడను. I mean, I like the translation of it. దాని యొక్క ట్రాన్స్లేషన్ నాకు చాలా ఇష్టం. Hindi translation. హిందీలో ఈ విధంగా రాయబడింది. My own Hindi translation. నా సొంతగా నేను హిందీలో ట్రాన్స్లేట్ చేసుకున్నాను. उधर क्या होता है मेरे को मालूम है, लेकिन मेरे को कुछ फर्क नहीं पड़ता. అక్కడ ఏమవుద్దో నాకైతే తెలియదు, కానీ నాకైతే ఏమీ తేడా ఉండదు. I know what's going to happen there, but it doesn't matter. కాబట్టి అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలుసు, అయినా కూడా పర్వాలేదు. In other words, he says, even though I know what's going to happen there, I am not going to get stuck. అక్కడ వెళితే ఏమి జరుగుతుందో నాకు తెలుసు, అయినా కూడా నేను ఆగను, నేను ముందుకు వెళ్తాను. You know what can happen to us? కానీ ఒకవేళ జరగకూడదు జరిగింది అనుకోండి, చివరికి ఏం జరుగుతుంది మన జీవితంలో? We may die. మనం చనిపోవచ్చు. Nothing more, nothing worse than that. అంతకన్నా తక్కువ ఏమీ ఉండదు, అంతకన్నా ఎక్కువ ఏమీ ఉండదు. If we die, where do we go? చనిపోతే ఎక్కడికి వెళ్తాం మనం? With the Lord. ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాం. So even in that even in our death we have the victory. How much more victory is guaranteed in our life, my brothers కాబట్టి and ఆ sisters? మరణంలో కూడా మనకి విజయం ఉన్నప్పుడు మన జీవములో మనం జీవించినప్పుడు కలిగే విజయం ఇంకెంత గొప్పగా ఉంటుంది. You know, one of my friends నాకు ఒక స్నేహితుడు gave me a beautiful biblical advice in non-biblical words. కాబట్టి ఆయన మాట్లాడిన మాటలు వాక్యానుసారంగా లేకపోయినా కూడా ఆయన ఇచ్చిన సలహా మాత్రం వాక్యానుసారంగా నాకు అనిపించింది. You know what he said? ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? He said, Sushrut, when you are not afraid to lose, you have already won.
కాబట్టి మరి సుశ్రుతి ఎప్పుడైతే నువ్వు పోగొట్టుకోవడానికి నువ్వు మరి భయపడలేదో అప్పుడు నువ్వు గెలిచినట్టే లెక్క. Think about it. How many times we are stuck because we are afraid to lose. కాబట్టి ఈ విషయం ఆలోచన చాలాసార్లు ఎందుకు మనం ఆ విధంగా ఆగిపోయి ఉంటున్నామంటే మనం ఏదో పోగొట్టుకుంటాం అన్నటువంటి ఒక భయం. But when you are not afraid to lose, you are ready to move forward. ఎప్పుడైతే ఆ విధంగా పోగొట్టుకోవడానికి నువ్వు భయపడవో అప్పుడు నువ్వు ముందుకు సాగడానికి సిద్ధంగా ఉంటావు. You know, in this Maratha light infantry, that unit of our Indian army, మరి మరాఠా ఒక ఇన్ఫెంట్రీ సైన్యం ఉంది మన ఇండియన్ ఆర్మీలో. you know, their I don't know what they call that icon or mascot. మస్కట్ Is a bull. It's a bison. అదొక పెద్ద ఎద్దుతో సమానంగా చూస్తారు. And their that statement is, అక్కడ రాయబడిన మాట ఏంటి అంటే dash on regardless. మరి ఏదైనా పర్లేదు నువ్వు వెళ్ళి దానికి డాష్ కొట్టేసే. I really like that. అది నాకు చాలా ఇష్టం. You know, devil may try to put so much of resistance, so much of intimidation in front of you, but I thank God my Bible tells nothing shall by any means hurt. కాబట్టి అపవాది ఎన్నో విధాలుగా ఎన్నో ప్రయత్నాలు చేసి నీ మీద దాడి చేయడానికి నేను ఆపడానికి ప్రయత్నం చేయొచ్చు, కానీ నా బైబిల్ ఏం చెప్తుందంటే ఏది కూడా ఎన్నడూ కూడా నాకు హాని చేయదు. I mean, God's promises with these people of Israel. కాబట్టి దేవుని యొక్క వాగ్దానం ఇశ్రాయేలు ప్రజలతో ఉన్నది. God manifested his presence with them in so many ways. చాలా విషయాల్లో ఆయన తన యొక్క ప్రత్యక్షతను వారికి సన్నిధిని వారికి చూపెట్టాడు. But just because they were extremely self-centered, they were afraid. కాబట్టి కాలు ఎక్కువగా వారి గురించి వారు ఆలోచించుకోవడం వల్ల వారికి ఒక భయం పట్టుకుంది. They had nothing about God's purpose, God's plan, future, nothing. How can I be comfortable? How can I be safe? How can I have more money? How can I? And they got stuck. కాబట్టి అక్కడ దేవుడి ప్రణాళిక ఏంటి, ఆయన ఉద్దేశం ఏంటి, ఆ ప్రయాణం ఏంటి, ఇవన్నీ కాదు. కానీ నేను ఎలా ఉండాలి, నేను బాగుండాలి, నేను సౌఖ్యంగా ఉండాలి, నేను క్షేమంగా ఉండాలి అన్నది ఎప్పుడు నేను అంటూ ఆలోచించుకుంటున్నారు. Let go all those అవన్నీ కూడా మనం వదిలిపెట్టడానికి సిద్ధపడాలి. My brothers and sisters, our God is a faithful God. మన సహోదరి సహోదరు మన దేవుడు నమ్మదగిన వాడుగా ఉన్నాడు. Our God is a wonderful God. మన దేవుడు అద్భుతమైన దేవుడుగా ఉన్నాడు. Heavens and earth may pass away, but his word will never pass away. ఆకాశం భూమిని గతించిపోవును కానీ ఆయన మాటలు ఎన్నడూ కూడా గతింపవు. Even though your journey could be through the valley of shadow of death, మరి గాఢాంధకారపు లోయ గుండా నువ్వు వెళ్ళాల్సి ఉంటే నీ ప్రయాణం అలా ఉన్నట్లయితే what does God say? దేవుడు చెప్పిన మాట ఏంటి? I'm with you. నేను నీతో ఉన్నాను. You don't have to worry about that. దాని గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరమే లేదు. My brothers and sisters, సహోదరులారా, in your life do not get stuck. కాబట్టి నీ జీవితంలో నువ్వు ఆ విధంగా ఏదో ఒక పరిస్థితుల్లో ఆగిపోయో లేకపోతే ఇరుక్కుని పోయి ఉండొద్దు. నువ్వు I always remember, you know what my wife had told me. మరి నాకు ఎప్పుడు ఈ మాట జ్ఞాపకం ఉంటుంది, నా భార్య చెప్పిన ఈ మాట. When she wanted to take baptism, ఆమె బాప్టిజం తీసుకోవడానికి సందర్భంలో, we all know taking baptism is a right step ahead, right? కాబట్టి బాప్టిజం అంటే మనం ఒక మంచి నిర్ణయం తీసుకుంటున్నామని అర్థం కదా. But then people around told, no, don't take baptism now. Wait for some time. If you take baptism, if you commit one sin, you're gone to hell. కాబట్టి వాళ్ళు అన్నారు, లేదు ఇప్పుడు నువ్వు అప్పుడే బాప్టిజం తీసుకోవద్దు, కొంతకాలం ఆగు, ఎందుకంటే నువ్వు ఒక్కసారి తప్పు చేసావనుకో మళ్ళీ ఉన్నదంతా పోతుంది నీకు. See what was happening? అక్కడ ఏం జరుగుతుంది? Intimidation to hold her back. అనగా ఆ విధంగా ఆమె ముందుకు వెళ్లకుండా ఆమెను ఆపి ఉంచే విధంగా ఒక భయాన్ని పుట్టించే మాటలు అవి. Do you have intimidations that are holding you back? కాబట్టి ఇటువంటి భయాందోళనలకు గురై నువ్వు ఏ విధంగా ముందుకు వెళ్లకుండా ఆగిపోయి ఉన్నావేమో, shake them off today, my brothers and sisters. అవన్నీ కూడా నువ్వు ఒకసారి కదిలించుకో లేకపోతే విదిలించుకో. Are you stuck because you think too much about yourself? లేకపోతే నీ గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించుకుంటూ ఉండి ఆ విధంగా నువ్వు ఆగిపోయి ఉన్నావేమో. See, you know what happens sometimes is, కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే we give an inflated picture of ourselves. మన గురించి మనం కొంచెం ఊహించుకోవాల్సిన దానికన్నా కొద్దిగా ఎక్కువగానే ఊహించుకుంటాం. Like a macho man. నేను ఒక మ్యాచో మ్యాన్ అంటాం. Nobody can scare me. నన్ను ఎవరు భయపెట్టలేరు. But inside they will be fierce. కానీ లోపల మాత్రం భయం ఉంటుంది. Oh, I always trust God and I never fail. కాబట్టి నేను ఎప్పుడు కూడా దేవుడి మీద నమ్మకం పెట్టుకున్నాను, నాకేం కాదు. But we know that there are doubts in our mind. కానీ మనకు తెలుసు మన హృదయంలో కొన్ని అనుమానాలు మనకు ఉన్నాయని. And you know what happens many times? చాలాసార్లు ఏం జరుగుతుందంటే we try to give a wrong impression to people. మరి ఇతరుల ఎదుట మనం ఏం చేస్తామంటే వారికి ఒక ఆ తప్పుడు అభిప్రాయాన్ని కలిగిస్తాం. And trying to live up to that impression, we get stuck. కాబట్టి వారి విషయంలో వారికి మన గురించి ఒక ఇంప్రెషన్ మనం కలుగజేసి దాని ప్రకారంగా ఎలా జీవించాలా అని మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. You see, sometimes we need help. కానీ కొన్నిసార్లు మనకి సహాయం అవసరమే ఉంటుంది. Nothing wrong in asking for help. కాబట్టి సహాయం కోసం అడగడంలో ఏ తప్పు లేదు. But if you give a kind of impression, you know, I am a macho man, I never fail and I always believe,
you get stuck because you are not even able to ask for help. కాబట్టి నీకు సహాయం అవసరమైన విషయాన్ని నువ్వు గుర్తించకుండా లేదు నాకేం అక్కర్లేదు, నేను బలంగా ఉన్నాను, నేను ధైర్యంగా ఉన్నాను, నాకేమీ కాదు అన్నట్టు ఉన్నావు అనుకో, అప్పుడు నువ్వు ఆగిపోతావు, ముందుకు వెళ్ళలేవు. It's okay to need help. కాబట్టి సహాయం తీసుకోవడంలో ఏ తప్పు లేదు. I'll tell you, my brothers and sisters, కాబట్టి సహోదరి సహోదరులారా, if you realize that you are stuck in your life and you need help, do not hesitate to ask for that. కాబట్టి నువ్వు ఎప్పుడైనా నీకు ఆ విధంగా నేను ఆగిపోయి ఉన్నాను, నాకు సహాయం ఉంటే బాగుంటుందని నీకు అనిపించినప్పుడు నువ్వు సహాయం అడగకుండా ఆగొద్దు. You know, other day I was talking to Christabel. మరి నిన్నటి దినం నేను క్రిస్టబెల్తో మాట్లాడుతూ ఉన్నాను. And we were talking about a person. ఒక వ్యక్తి గురించి మాట్లాడుతూ ఉన్నాం. Nothing bad, good only. ఆ చెడేం కాదు, మంచే మాట్లాడుతున్నాను. How that person was stuck because of, you know, all negative things happened in her life. ఆయనకి జీవితంలో జరిగినటువంటి కొన్ని ప్రతికూల విషయాలను బట్టి ఆ వ్యక్తి ఆ విధంగా ఆగిపోయాడు. A young lady, ఒక యవనస్తురాలు ఆమె, wasn't even able to dream of good future. That's how badly she was stuck. తన గురించి ఒక మంచి భవిష్యత్తుని ఆ కలగనే అవకాశం కూడా లేకుండా ఆమె ఆ విధంగా ఆగిపోయింది. And I began to teach her how to dream. ఆమెకి నేను నేర్పించడం మొదలు పెట్టాను, ఏ విధంగా ఒక భవిష్యత్తు గురించి ఒక మంచి కలను కనొచ్చు అని. She began to realize I need not get stuck where I am. అప్పుడు ఆమెకు అనిపించింది నేను ఇక్కడ ఎక్కడైతే ఉన్నానో అక్కడ ఉండాల్సిన అవసరం నాకు లేదు. I'll tell you, her life is completely transformed. మరి ఆమె జీవితం మొత్తము మారిపోయినట్టుగా నేను చెప్తున్నాను. You know, because ఎందుకు అంటే she realized I don't need to stay here in this place. కాబట్టి ఆమె గమనించిన విషయం ఏంటంటే నేను ఇక్కడ ఉండాల్సిన అవసరం నాకు లేదు అని. You know, whenever we talking about getting stuck, కాబట్టి ఎప్పుడైతే ఈ విధంగా మనం ఆగిపోయి ఉన్నామో లేదా కొన్ని పరిస్థితుల్లో the ఇరుక్కుని పోయినామో message అనిపిస్తుందో, can never get over without mentioning one person. మరి ఒక వ్యక్తి గురించి తప్పక చెప్పాల్సింది, ఆ వ్యక్తి గురించి చెప్పకుండా ప్రసంగము ముగియదు మనకి. Can you guess who that person? ఆ వ్యక్తి ఎవరో మీకు తెలుసా? Who got so badly stuck? మరి చాలా వరకు అంటే ఇంకా తనను తాను బయటికి తీసుకొని రాలేనటువంటి పరిస్థితుల్లో ఆగిపోయిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరో మీకు తెలుసా? Anyone can tell. ఎవరైనా చెప్పొచ్చు. No, those are mentioned are over. Okay, I'll give you one hint. ఒక చిన్న హింట్ లేదా క్లూ ఇస్తాను మీకు. That person's family moved ahead, but this person got stuck. కుటుంబం అయితే ముందుకు వెళ్ళింది కానీ ఆయన ఆగిపోయాడు. And that person has not moved even an inch since that time. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క ఇంచు కూడా ఆయన కదలలేదండి. Lot's wife. లోతు యొక్క భార్య. You see, she was so attached to the past that she was supposed to leave. కాబట్టి ఆమె గతకాలం యొక్క జీవితంలోనే ఆమె చాలా వాటికి అంటుకట్టుకుపోయింది. That even though angels were there to push them forward, couldn't move. కాబట్టి దూతలు వచ్చి వారిని నెడుతూ ముందుకు తీసుకుని వెళ్తున్నా కూడా ఈమె ముందుకు వెళ్ళలేకపోయింది. What does that mean? ఆ మాట యొక్క అర్థం ఏంటి? Unless you want to move forward, even angels cannot help you. కాబట్టి నీకు ముందుకు వెళ్ళాలన్న ఆశ ఆలోచన నీకు లేకపోతే దేవుని దూతలు కూడా నీకు సహాయం చేయలేరు. Even God cannot help you. దేవుడు కూడా నీకు సహాయం చేయలేడు. Troubles will be there. సమస్యలు అయితే ఉంటాయి. I mean, God has never promised us a life without troubles. కాబట్టి సమస్యలు లేని జీవితం ఎన్నడూ కూడా దేవుడు మనకి వాగ్దానం చేయలేదు. I'll tell you something very interesting. ఒక చాలా ఆసక్తికరమైన విషయం నేను మీకు చెప్తాను. You know, Samuel anointed David. కాబట్టి సమూయేలు మరి దావీదును అభిషేకిస్తాడు. Anointed to be what? దేనికోసం అభిషేకం ఇచ్చాడు? To be the king of Israel. ఇశ్రాయేలుకు రాజుగా ఉండే విధంగా. Did he become a king next day? ఆ రెండవ దినమున ఆయన రాజు అయిపోయాడా? No. You know, for some time there was no movement at all in his life. ఆయన జీవితంలో ఆ రాజు అయ్యే విధంగా ఏ విషయాలు కూడా ఏమీ జరగలేదు. When God realized this is the time to move David forward, మరి ఎప్పుడైతే దేవుడు అనుకున్నాడో ఈ సమయంలో ఈ సందర్భంలో నేను దావీదును ముందుకు తీసుకుని వెళ్తానని, who came? అప్పుడు ఎవరు వచ్చారు? See, anointing is done. Now Abhishek- God says, okay, now I must move David forward. కాబట్టి Who came? అభిషేకం అయితే దొరికింది రాజుగా, కానీ ఇప్పుడు దావీదు నేను ముందుకు తీసుకుని వెళ్ళాలి. కాబట్టి ఆయన దేవుడు ఆ విధంగా అనుకున్నప్పుడు ఏం జరిగింది? Goliath came. అప్పుడు గొలియాత్ వచ్చాడు. See, what was the purpose of Goliath? గొలియాత్ యొక్క ఉద్దేశం ఏంటి? ఆయన ఎందుకు వచ్చాడు? It was not to threaten Israel. ఏదో ఇశ్రాయేలుని భయపెట్టడం కోసం కాదు. It was to become a stepping stone for David. దావీదు ఆ విధంగా ఒక రాజు కావడానికి
ఆయన ఒక పాత్రగా వాడబడడానికి వచ్చాడు. Goliath was the means through which God brought David to the forefront. కాబట్టి గొలియాతుని వాడుకొని దేవుడు దావీదును అందరి ఎదుట ముందుకు తీసుకుని I వచ్చాడు. don't think until then, apart from his family and friends, anybody knew David. కాబట్టి అంతవరకు ఆయన కుటుంబము ఆయన స్నేహితులు తప్ప ఎవరికీ దావీదు గురించి తెలిసి ఉండకపోవచ్చు. If David had to be afraid of Goliath and stay back, ఒకవేళ దావీదు ఆ విధంగా గొలియాతుకు భయపడి ఆయన కూడా అక్కడ ఆగిపోయినట్లయితే we would be saying David was anointed but never got appointed. కాబట్టి మనం ఏమనేవాళ్ళు అప్పుడు అభిషేకం అయితే పొందుకున్నాడు కానీ ఆయన అనుకున్న స్థానానికి ఆయనకి అపాయింట్మెంట్ లేదు, ఆ స్థానానికి ఆయన వెళ్ళలేకపోయాడు అని. I'll tell you, there is a great future for each one of us. మనలో మీ అందరిలో ప్రతి ఒక్కరికి కూడా ఒక గొప్ప భవిష్యత్తు ఉంది. ఈ మాట మీకు చెప్తున్నా నేను. If anybody has a doubt, you please come to me. I will lead you in the prayer of salvation. కాబట్టి మీకు ఏదైనా అనుమానం ఉంటే దగ్గరికి రండి, నేను రక్షణ ప్రార్థనలో మిమ్మల్ని నడిపిస్తాను. In Christ Jesus we have a great future. యేసుక్రీస్తు నందు మనకి గొప్ప భవిష్యత్తు ఉన్నది. But there are possibilities that we may get stuck on the way. కాబట్టి కొన్నిసార్లు కొన్ని సందర్భాలు ఎలా ఉంటాయంటే ఆ మార్గంలో మనం ఆగిపోయే పరిస్థితులు మనకు రావచ్చు. But don't worry. అయినా కూడా మీరు విచారపడకండి. Our God is a good God. మన దేవుడు మంచి దేవుడు. I'll tell you one word and I will close. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. Isaiah chapter 40. మరి యెషయా 40వ అధ్యాయం. If you think you can't move forward, this is the word for you. ఒకవేళ నేను ముందుకు సాగలేకపోతున్నానని నీకు అనిపిస్తే ఈ మాట నీ కోసము. If you think that you are stuck so bad that nothing can happen, మరి దాదాపుగా నా వల్ల ఇంకేమీ కాదు, నేను చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నానని నీకు then అనిపిస్తే this word is for you. ఈ మాట నీ మాటగా ఉంటుంది. Chapter 40 verse 29. 40 అధ్యాయము యెషయా గ్రంథములో 29వ వచనము. He gives power to the weak and to those who have no might he increases strength. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే. Bible tells, as the days so shall your strength be. కాబట్టి నీకుండే దినములను బట్టి నీకుండే బలం ఉంటుంది అని. You see, to kill an ant, God is not going to give you RPG or a big gun. కాబట్టి ఒక చీమను చంపాలంటే దేవుడు నీకు ఒక పెద్ద గన్ లేదా తుపాకీ నీకు ఇవ్వడు. But if the enemy is bigger, God can give you even bigger weapons. కాబట్టి ఒక నీ శత్రువు చాలా బలమైన వాడైనప్పుడు ఆ బలమైనటువంటి ఆయుధాలు దేవుడు నీకు ఇస్తాడు. If the resistance is small strength will manifest. కాబట్టి నీకు ఆ యొక్క ఏదైతే ఒత్తిడి నీ మీదకి వస్తుందో అది చిన్నదే అయితే చిన్న బలం చాలు. But opposition increases, you don't have to worry. కానీ నీ మీద దాడి పెద్దగా జరుగుతున్నప్పుడు నువ్వు చింతాపడాల్సిన అవసరం నీకు లేదు. God says, I will increase your strength. దేవుడు నీ బలాన్ని నేను పెంచుతాను. Even the youth shall faint and be weary, and the young men shall utterly fall. But those who wait upon the Lord shall renew their strength. They shall mount up with wings like eagles. They shall run and not be weary. They shall walk and not faint. కాబట్టి బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు. యెహోవా కొరకు ఎదురు చూచు వారు నూతన బలం పొందుదురు. వారు పక్షిరాజు వారి రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. I'll tell you that weakness, that ayasam, neerasam, all those kind of things will stay away from us. కాబట్టి ఏదైతే మనం ఆయాసము నీరసం అంటామే ఈ పదాలన్నీ కూడా అవన్నీ మనకు దూరం అయిపోతాయి. We will continue to push. మనము ముందుకు వెళ్తూనే ఉంటాం. We will continue to move forward. మనం ముందుకు సాగుతూనే ఉంటాం. We will reach the goal that God has for us. దేవుడు మన కోసం ఏదైతే గమ్యాన్ని పెట్టాడో ఆ గమ్యాన్ని మనం చేరుకుంటాం. Hallelujah. హల్లెలూయా. You know, just two things and I will close. రెండు విషయాలు చెప్పి నేను ముగించేస్తాను. Once is when we went to for a funeral once with David. మరి ఒకసారి మేము డేవిడ్ తీసుకొని ఒక భూస్థాపన కార్యక్రమానికి వెళ్ళాము, సమాధి కార్యక్రమానికి. David was a small boy. మరి డేవిడ్ చాలా చిన్న పిల్లోడుగా ఉన్నాడు. But he was extremely excited to go to graveyard. కాబట్టి ఆ యొక్క సమాధి స్థలానికి చాలా ఉత్సాహంగా వెళ్తున్నాడు. The moment we entered, మేము అక్కడికి వెళ్ళగానే he asked his mother, తల్లిని అడుగుతున్నాడు ఈ విధంగా, Mama, is this heaven? ఇది పరలోకమా అని అడుగుతున్నాడు. She said, why? ఎందుకు అడిగావు? No, you said that when we die we'll go to heaven, right? మనం చనిపోతే మనం పరలోకం వెళ్తామని చెప్పావు కదా నువ్వు. See, but you know what about grave?
మరి యొక్క Graveyard. సమాధి గురించిన లేదా సమాధి యొక్క తోట గురించి మాట్లాడినప్పుడు It's probably the richest place on the face of the earth. Not probably, it is. అది ఒక గొప్ప ధనికమైనటువంటి స్థలంగా ఉంటుంది. Because many dreams which were never realized are buried there. ఎందుకంటే చాలా కళలు అవి నెరవేర్చబడకుండా అవి ఇక్కడ ఉండిపోయాయి. Many wonderful ministries which were to flourish on the face of the earth are buried there. గొప్ప అద్భుతమైన పరిచర్యలు భూమి మీద చాలా విస్తారంగా విస్తరించడం అవన్నీ కూడా అక్కడ సమాధి చేయబడ్డాయి. Many businesses, many arts which were meant to bless the earth are buried there. కాబట్టి అది మరి గొప్ప ఆ యొక్క వ్యాపారాలు కావచ్చు లేకపోతే మంచి కళలు కావచ్చు ఇవన్నీ కూడా లోకానికి దీవెనకరంగా మారాల్సినవన్నీ కూడా అక్కడ సమాధి I'll చేయబడ్డాయి. tell you, my brothers and sisters, సహోదరులారా, we must make a commitment to God మన దేవుడితో ఒక కమిట్మెంట్ చేయవలసిన వారంగా ఉన్నాం. that I will go to the grave empty. నేను ఖాళీగా సమాధిలోకి వెళ్తాను. That means I will fulfill all the purposes that God has in my life and only then die. Till then I will stay alive. కాబట్టి దేవుడు ఏదైతే ప్రణాళిక నా విషయం కలిగి ఉందో అది నెరవేర్చేంత వరకు కూడా నేను జీవించే ఉంటాను, నేను మరణించను. అది నెరవేర్చిన తర్వాతే నేను మరణిస్తాను అని. Hallelujah. My brothers and sisters, keep moving forward. కాబట్టి సోదరులారా మీరు ముందుకు సాగుతూ వెళ్ళండి. God is with you. దేవుడు మీతో ఉన్నాడు. He will help you మీకు సహాయం చేస్తాడు. that you may not get stuck. కాబట్టి మీరు ఎక్కడ కూడా ఆ విధంగా ఆగిపోకుండా. Hallelujah. See, there are two topics in my mind. నా మనసులో రెండు అంశాలు ఉన్నాయి ఈ రోజున. See, there are people who are stuck, కొంతమంది ఆ విధంగా ఆగిపోయిన వారు ఉన్నారు. but there are people who also are choked. మరి కొంతమంది అయితే ఆ విధంగా ఆ ఊపిరి పీల్చుకునే పరిస్థితిలో ఉండిపోయారు, పూర్తిగా ఆ క్రిందికి వెళ్ళిపోయి ఉన్నారు. But about the choking, next week మరి వచ్చే వారు వచ్చినప్పుడు ఆ విధంగా ఆ ఒత్తిడి చేత ఎవరైతే ఆ విధంగా చోక్ అయి ఉన్నారో వారి గురించి నేను this is మాట్లాడతాను. enough for today. ఈ రోజుకి ఇది సరిపోతుంది అనుకుంటున్నాను. Move. కాబట్టి ముందుకు జరగండి. Hallelujah. హల్లెలూయా. God bless you. దేవుని మనం దీవించును You know, we are గాక. going to be taking part in the Holy Communion. మరి ప్రభు బలను మనం ఆచరిస్తూ ఉన్నాం. Holy Communions again means many things to many people. చాలా మందికి ఇది చాలా రకాలుగా ఉండొచ్చు. But you know, one of the reason why Jesus died for us, మన కోసం యేసు వారు ఎందుకు చనిపోయారో తెలుసా? ఒక కారణాల్లో ఈ కారణం ఒకటి ఉంది. because we were stuck. మనం ఆ విధంగా ఆగిపోయి ఉన్నాం. We were stuck in a prison. ఒక చెరలో ఉండిపోయి ఉన్నాం. Hebrews chapter 2 verse 14 and 15. మరి హెబ్రీ 2:14-15 వచనంలో రాయబడిన మాట, Jesus became partaker in the flesh and blood and died for us that he may set free those who are imprisoned through the fear of death. కాబట్టి మరణ భయము చేత ఎవరైతే ఆ విధంగా చెరలో ఉండిపోయారో వారికి విడుదల ఇవ్వడం కోసం ఆయన రక్త మాంసాల్లో పాలిభాగస్తుడు అయ్యాడు అని. What I mean to say is, నేను ఏమి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను one అంటే, of the reasons Jesus died for us that he may give us a push forward. కాబట్టి ఆయన చనిపోవడానికి గల ఒక కారణం ఏంటి? యేసు వారు నీకు ముందుకు వెళ్ళడానికి ఒక విధంగా నిన్ను ముందుకు నెట్టడం కోసం. As we take part in the communion today, కాబట్టి కమ్యూనిటీలో మనము పార్టిసిపేట్ చేస్తూ ఉండగా remember, ఈ మాట మీరు జ్ఞాపకం you're ఉంచుకోండి. taking part in the communion knowing that Jesus is there to push you forward how much ever badly you might be stuck. కాబట్టి ఎంత మరి భయంకరంగా నువ్వు ఆగిపోయి కదలలేకుండా స్థితిలో ఉన్నా కూడా నిన్ను ముందుకు నెట్టడానికి యేసు ప్రభు వారు ఉన్నారు. Amen. ఆమేన్. Anybody wants to stay stuck? మీరు ఎవరైనా ఆ విధంగా కదలకుండా ఆగిపోవాలనుకుంటున్నారా? Everybody wants to move forward? ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్ళడానికి ఇష్టపడుతున్నారా? Brother, I don't know about you. సహోదరుడా, నీ గురించి అయితే నాకు తెలియదు. I am moving forward. నేనైతే ముందుకు వెళ్తున్నాను. మీ గురించి ఎట్లా? నీ సంగతి పక్కా? పక్కా. పక్కా. మీ గురించి ఎట్లా? మీ సంగతి ఏంటి మరి? Moving forward? Can you tell yourself I'm moving forward? నేను ముందుకు వెళ్తాను. After that I'll tell you more pleasurable and easier thing. ఇంకా మంచి విషయాలు మీకు చెప్తాను దీని తర్వాత. Say I'm moving forward. ఐఎమ్ మూవింగ్ ఫార్వర్డ్. I'm moving forward. ఐఎమ్ మూవింగ్ ఫార్వర్డ్. Now you tell your neighbor. ఇప్పుడు నీ పక్కన ఉన్న వారితో ఈ మాట I చెప్పండి. don't know about you. నీ గురించి నాకు తెలియదు. मैं तो आगे बढ़ने वाला हूँ. నేనైతే ముందుకు వెళ్తాను. I am moving forward. I am moving forward. I am moving forward.